మంది వీడియోస్ చేయట్లేదేంటి, వీడియోస్ పెట్టట్లేదేంటి అక్క అని వాట్సాప్లో మెసేజెస్ చేస్తున్నారు. నాకు ఫీవర్ వచ్చింది, కోల్డ్, కాఫ్, సో అన్ని కాంబినేషన్లో వచ్చేసాయన్నమాట ఒకేసారి. సో అందుకని అసలు వీడియోస్ చేయడానికి ఓపిక లేదు, వీడియో తీసి ఎడిట్ చేయడానికి టైం లేదు మంత్ ఎండ్ వల్ల. సో అందుకని యాక్చువల్గా లాస్ట్ ఫ్రైడే పబ్కి వెళ్ళాము మేము, అఫీషియల్ పార్టీ అనమాట. సో పబ్లో అరేంజ్ చేశారు. లేట్ నైట్ అవుతుంది, నేను రానని చెప్పాను. బట్ నా కౌంటర్ పార్ట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఫోర్స్ చేస్తే ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికే నాకు కొంచెం జలుబు ఉండింది. అయితే మాక్టైల్ ఆర్డర్ చేసుకున్నాము. మేము మోస్ట్లీ పబ్లో ఏముంటాయి, అవి డ్రింక్స్, స్టార్టర్స్ ఇవే కాబట్టి. సో మాక్టైల్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఆ మాక్టైల్లో ఫుల్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ అనమాట. ఎన్ని ఐస్ క్యూబ్స్ వేసి తీసుకొచ్చారు. నేను తాగాల వద్దా అని అనుకుంటున్నా, బట్ సరే ఓకే కొంచెం తాగుదాంలే, లెమన్ ఫ్లేవర్ ఉంది కదా అనేసి నేను కొంచెం తాగాను. కొంచెమే తాగాను, మొత్తం కూడా ఏం తాగలేదు. దానికే నాకు ఎక్కువ జలుబు చేసేసి కాఫ్, ఫీవరు, బాడీ పెయిన్స్ అన్నీ ఒకసారి అటాక్ చేసాయి అన్నమాట. అసలు అంత ఘోరంగా ఉండింది. ఇప్పటికి కూడా తగ్గలేదు జలుబు, ఇంకా దగ్గు కంప్లీట్గా. సో ఇంకా ఒక 1 వీక్ టైం పడుతుంది ఈజీగా తగ్గడానికి. ఇందుకే వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకంటే అసలు ఓపిక లేదు అసలు. నాకు జ్వరం వచ్చి నీరసం, హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత జ్వరం తగ్గింది, బట్ నీరసం తగ్గట్లేదు. అండ్ కాఫ్ వచ్చేసి నిన్నటి నుంచే కాఫ్ కొంచెం కంట్రోల్లో ఉండింది. అసలు ఇప్పటికి కూడా మాట్లాడుతుంటే కూడా నాకు కాఫ్ వస్తుంది. అయితే ఇందుకోసమే నేను పెట్టట్లేదు. చాలామంది ఎందుకు పెట్టట్లేదు అని అనుకుంటున్నారు. నా డైట్ అంతా చెట్టెక్కింది. ఎప్పుడు డైట్ చేసినా సరే ఏదో ఒకటి ఇలా వస్తూ ఉంటుందన్నమాట. మా ఇంట్లో మా హస్బెండ్, మా ఆఫీస్లో వాళ్ళందరూ నువ్వు డైట్ చేస్తే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, ఆ డైట్ వల్లనే నీకు ఇట్లా ప్రాబ్లం వస్తుంది, వద్దు నువ్వు హ్యాపీగా హెల్తీగా నీకేం తినాలనిపిస్తే అది తినేసి ఫిట్గా ఉండు చాలు అని అంటూ ఉంటారు. నేను డైట్లో అయినా సరే మంచి ఫుడ్డే తీసుకుంటున్నాను, ప్రోటీన్ తీసుకుంటున్నాను, ఫైబర్ తీసుకుంటున్నాను, న్యూట్రియంట్స్ తీసుకుంటున్నాను. సో అన్నీ తీసుకున్నాను. దానివల్ల ఎఫెక్ట్ అవుతుందా అంటే అవ్వదని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వాళ్ళందరూ ఇంకా అలా అంటున్నారనమాట. సో డైట్ అయితే కంటిన్యూ చేస్తాను, చూద్దాం. ఒకవేళ నిజంగానే డైట్ వల్లనే ఇలా అవుతుందా అంటే కూడా చూద్దాం, చేస్తే తెలుస్తుంది కదా నిజంగానే డైట్ వల్ల ఇలా అవుతుందా ఏంటి అనేసి. అయితే వాళ్ళందరూ అంటున్నారనమాట, నువ్వు డైట్ చేయొద్దు, ఏం చేయొద్దు, నువ్వు ఇలానే ఉండు, ఏం పర్లేదు, కానీ ఫిట్గా ఉండు చాలు, హ్యాపీగా తిను, ఎందుకు ఆ డైట్స్ అవన్నీ అనేసి అంటున్నారు. అయితే ఇది డైట్ వల్ల వచ్చింది అయితే కాదు, ఆల్రెడీ జలుబు ఉండి మళ్ళీ ఆ చల్లది తాగడం వల్లనే ఇంకా ఇదంతా ఎఫెక్ట్ అయింది అనేసి అనుకుంటున్నాను నేనైతే. సో అందుకనే నేను వీడియోస్ చేయట్లేదు. ఇంకా కొంచెం గ్యాప్ కూడా వస్తుంది, మోస్ట్లీ ఒక 1 వీక్. ఆ 1 వీక్ తర్వాత నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాను వీడియోస్ అన్నీ కూడా. అండ్ చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు వాళ్ళ డౌట్స్ గురించి, క్లారిఫికేషన్స్ గురించి. బట్ నేను వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను దీనివల్ల, నా హెల్త్ కండిషన్ వల్ల. సో నా హెల్త్ అంతా సెట్ అయ్యాకైతే మళ్ళీ నేను వాళ్ళకి రిప్లై అవ్వను. ఫోన్ కూడా ఎక్కువ చూడట్లేదు. దగ్గి నాకు తలనొప్పి వచ్చేస్తుంది, అలాగే రిప్స్లో పెయిన్ అనమాట. అసలు ఎలా దగ్గడం ఎలా ఉంది అంటే నైట్ నిమిషం కూడా తీరిక ఇవ్వట్లేదు నాకు. అంత దగ్గొస్తుంది నాకు. ఆ దగ్గి నాకు తినింది వామిట్ కూడా అయిపోతుంది, అంత ఘోరంగా వస్తుంది నాకు దగ్గు. యూజువల్గా నాకు దగ్గు వస్తే తొందరగా తగ్గదు, నా ప్రాబ్లం అదే. ఇంకా విపరీతంగా వచ్చేసరికి తినింది కూడా వామిట్ అయిపోతుంది. అసలు ఏముండట్లేదు, ఏం తినాలని కూడా అనిపించట్లేదు, అందుకే విపరీతంగా నీరసం కూడా. సో అంత ఘోరంగా ఉంది దగ్గు. ఈ దగ్గుకి చాలా రెమెడీస్ చూసాను, చాలామంది చెప్తున్నారు అల్లం వాటర్, అల్లము, తులసి వాటర్ ఇవన్నీ తాగు అని. ఏది తాగినా ఉపయోగం లేదు.
ఏదో మా హస్బెండ్ ఏదో ట్యాబ్లెట్ తెచ్చారు నిన్న. సో అది వేసుకుంటే కొంచెం రిలీఫ్ వచ్చింది, మొత్తం రిలీఫ్ అయితే రాలేదు. ఇంకా నాకు హెడేక్ వస్తుంది, రిప్స్లో పెయిన్ వస్తుంది, ఆ దగ్గి దగ్గు వచ్చినప్పుడల్లా కూడా పెయిన్ వస్తుంది. సో అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఇట్లా ఏదొచ్చినా తట్టుకోలేము, జ్వరం వచ్చినా తట్టుకోలేము, జలుబు వచ్చినా తట్టుకోలేము, దగ్గు వచ్చినా తట్టుకోలేము, తుమ్ములు వచ్చినా తట్టుకోలేము, ఏవొచ్చినా తట్టుకోలేము. అలా ఉంది సిచ్యువేషన్. సో అందుకే నెక్స్ట్ వీక్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియోస్. సో అందరికీ రిప్లై కూడా అప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. సో ఏమీ అనుకోవద్దు రిప్లైస్ ఇవ్వడం లేదు ఏంటి అనేసి. ఓకే.